అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాయంత్రం అవ్వగానే టీతో పాటు ఏదైనా వేడివేడిగా క్రిస్పీగా తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు వీడియోలో ఒక కప్పు అటుకులతో కేవలం 10 నిమిషాల్లో అయిపోయే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. తక్కువ నూనెతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులను తీసుకోండి. ఇక్కడ మందంగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చు, లేదా పల్చటి అటుకులైనా తీసుకోవచ్చండి. అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ తిరిగి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 5 నిమిషాలు నానితే సరిపోతాయండి. అటుకులు చక్కగా నానిపోతాయి. తర్వాత 2 బంగాళాదుంపలను ఈ విధంగా ఉడికించేసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత అటుకుల్లో ఉన్న నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అటుకుల్లో ఏమాత్రం తడి ఉండకూడదండి. నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత చేత్తో లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి తురిమి పెట్టుకున్న బంగాళాదుంపను వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకోండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేయడం వలన రుచితో పాటు మంచి బైండింగ్ వస్తుందండి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఇందులో నీళ్ళు ఏమీ వేయకూడదండి. నానబెట్టిన అటుకులు, ఉడికించిన బంగాళాదుంపలోని తేమ మాత్రమే పిండి కలపడానికి సరిపోతుంది. పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండిలో తేమ ఎక్కువగా ఉంటే కట్లెట్స్ నూనె ఎక్కువగా పీల్చుకుంటాయండి. కాబట్టి పిండి అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనె లేదా కొద్దిగా నీళ్లు రాసుకొని కొంచెం మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని అరచేతిలో పెట్టి మరీ మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. చుట్టూ క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకొని రెడీ చేసుకోవాలండి. ఇలాగే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. దానికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చారనుకోండి నూనె ఎక్కువగా పీల్చేస్తాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకు టర్న్ చేసుకొని అటువైపు కూడా 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా కాల్చుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్గా అయిపోయాయి కదా. చాలా టేస్టీగా ఉంటాయండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా నిమిషాల్లో చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.